భగవద్బంధులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కామదా ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకసారి దిలీప చక్రవర్తి తన కులగురువైన వశిష్ఠ మహర్షిని సమీపించి ఆయనకు నమస్కరించి అంజలి ఘటించి వినయంగా ఇలా అడిగాడు: గురుదేవా, చైత్ర శుక్ల ఏకాదశి పేరేమిటి? ఈ రోజున ఏ దేవతను ఆరాధించాలి? దీనిని ఆచరించే విధానమేమిటి? దయతో తెలియచేయండి. అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా, చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా అనే పేరు ఉంది. ఇది సమస్త పాపాలను నష్టపరుస్తుంది. అంతకంటే ముఖ్యంగా మంచి పుత్రుడు కలగాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల చక్కని పుత్రుడు లభిస్తాడు, ఉత్తమమైన జన్మ లభిస్తుంది, చివరికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ఈ కామదా ఏకాదశి వ్రతమహత్తును తెలిపే ఒక కథ ఉంటుంది. దానిని నేను మీకు వివరిస్తాను, శ్రద్ధతో ఆలకించండి అని ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో రత్నాపురం పేరుతో ఒక నగరముండేది. అక్కడ అష్టైశ్వర్యాలతో తులతూగుతున్న పుండరీకుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. రత్నాపుర నగరంలో అనేక మంది అప్సరసలు, గంధర్వులు, కిన్నరులు నివసించేవారు. ఆ మహారాజుగారి సభలో గంధర్వులు గానం చేసేవారు, అప్సరసలు నాట్యమాడేవారు. వీరిలో లలిత, లలితుడు అనే పేరు కలిగిన స్త్రీ పురుష జంట ఉండేది. ఈ ఉభయులు అత్యంత వైభవోపేతమైన భవనంలో నివసిస్తూ విహరించేవారు. ఈ ఇరువురిలో అధికాధిక విడదీయరాని ప్రేమబంధం ఉండేది. వారి సేవ ఎటువంటిదంటే, ఒక క్షణకాలంలో ఒకరికి మరొకరు కనిపించకుంటే విలవిలలాడుతూ వ్యాకులపడేవారు. ఒకసారి పుండరీక మహారాజు సభలో గంధర్వ సహితంగా సభ జరుగుతుంది. ఆ సభలో గంధర్వులందరూ కలిసి క్రీడిస్తూ ఉన్నారు. అదే సభలో గంధర్వులతో పాటు ఈ లలితుడు అనేవాడు చక్కని సంగీతం పాడుతూ ఉన్నాడు. అతని ప్రేయసి అయిన లలిత ఆ సమయంలో సభకు రాలేదు. ఈ లలితుడు పాడుతూ పాడుతూ ఉండగా అకస్మాత్తుగా అతని మదిలోకి తన ప్రియురాలైన లలిత గుర్తుకు వచ్చింది. వెంటనే అతని మనస్సు వికలమై తాను పాడుతున్న సంగీతంలో స్వరభంగం ఏర్పడింది. అందువల్ల ఆ పాట పాడే తీరు చెడిపోయింది. అతడు అశుద్ధమైన స్వరంతో పాడసాగాడు. లలితుని మనోభావం గుర్తించిన కర్కోటకుడు అనే నాగరాజు పదభంగమైన తీరు గురించి రాజుకు తెలియచేశాడు. అప్పుడు పుండరీక మహారాజు అత్యంత క్రోధావేశుడయ్యాడు. లలితుణ్ణి ఉద్దేశించి, నీవు మా ముందు పాడుతూ నీ స్త్రీని గుర్తు చేసుకుంటున్నావా? దానివల్ల సంగీత స్వరం తప్పి గానం అశుద్ధం కావడం మహాపాపం. ఈ కారణంగా నీవు పచ్చి మాంసభక్షకుడివై, మనుషులను కొరికి తినే రాక్షసుడివై ఈ దుష్కర్మ ఫలాన్ని అనుభవించగలవు అని రాజు శపించాడు. పుండరీకుని శాపంతో లలితుడు తక్షణమే భారీకాయం గల రాక్షసునిగా మారిపోయాడు. అతని శరీరం 8 యోజనాల పొడవు పెరిగింది. ముఖం భగభగమండే అగ్నిలా చూడడానికి భయంకరంగా ఉంది. అతని ముక్కుపుటాలు పర్వత గుహలా విశాలంగా మారిపోయాయి. మెడ ఒక నల్లని పర్వతంలా కనిపిస్తుంది. తలపైన వెంట్రుకలు పర్వతాలపై వెలిసిన వృక్షాల్లా ఊగుతూ ఉన్నాయి. అతని భుజాలు అత్యంత పొడవైపోయాయి. నోటి నుండి దుర్గంధం వెలువడుతుంది. తనకు సంక్రమించిన భయానక రాక్షస స్వరూపాన్ని చూసి లలితుడు అంతులేని దుఃఖానికి లోనై కష్టాలను అనుభవించసాగాడు. అతనికి ఆహారం దక్కడం దుష్కరమయింది. ఆకలితో అలమటిస్తూ చెట్లు పుట్టల వెంట తిరుగుతూ ఉండేవాడు. ఇదిలా ఉండగా లలితుడి ప్రియురాలైన లలితకు ఈ వృత్తాంతం గురించి తెలిసి చాలా బాధపడింది. తన పతిదేవుణ్ణి ఉద్ధరించడానికి ఆమె ఆలోచించసాగింది. అతని దుష్టజన్మను తరింపచేయటానికి
నేనిక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి అని పరిపరి విధాల ఆలోచించసాగింది. ఆ రాక్షసుడు బహువిధాలైన ఘోరమైన కష్టాలను సహిస్తూ దట్టమైన అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ సంగతి తెలుసుకొని లలిత కూడా అడవికి వెళ్ళి అతని వెంట తిరుగుతూ విలపించసాగింది. ఇలా తన ప్రియుని వెనుకాల అతన్ని అనుసరిస్తూ తిరుగుతూ ఒకనాటికి వింధ్యాచల పర్వత సమీపానికి చేరుకుంది. ఆ పర్వత సమీపంలో శృంగి ఋషి ఆశ్రమముంది. ఆ ఆశ్రమాన్ని చూసి తన బాధ తీరడానికి ఏదో ఒక ఉపాయం తప్పక లభిస్తుందని తన అంతరాత్మ ప్రబోధం గమనించి లలిత ఆ శృంగి ఋషి ఆశ్రమానికి చేరింది. మునీశ్వరుణ్ణి దర్శించి వినయభావంతో వందనం చేసింది. శరణాగతి కోరి తన పతిదేవుని వృత్తాంతమంతా వివరించింది. అతన్ని ఉద్ధరించడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమని వేడుకుంది. ఆమెను గమనించిన శృంగి ఋషి, ఓ శుభలక్షణ, నీవు ఎవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు లలిత, మునీశ్వరా, నా పేరు లలిత. నేను పుండరీక మహారాజుగారి సభాభవనంలో నివసించేదాన్ని. రాజుగారి శాపం వల్ల నా పతిదేవుడు భయంకరమైన రాక్షసునిగా మారిపోయాడు. అందువల్ల నాకు చెప్పరాని వేదన వచ్చి పడింది. నేను మిగుల బాధితురాలినయ్యాను. తమరు దయతో నా భర్త రాక్షస జన్మ తొలగడానికి ఏదైనా ఒక ఉపాయం తెలియచేయగలరు. దానివల్ల అతడు ఉద్ధరింపబడేటట్లుగా అనుగ్రహించండి అని వేడుకుంది. ఆమె దయనీయ వృత్తాంతం విని కరుణార్ద్ర హృదయంతో శృంగి ఋషి ఇలా అన్నాడు. ఓ గంధర్వకన్యా, చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామదా ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల నీవు తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. నీవు కామదా ఏకాదశి వ్రతమాచరించి ఆ వ్రత పుణ్యఫలాన్ని నీ భర్తకు అర్పించాలి. అలా చెయ్యటం వల్ల శీఘ్రమే లలితుడు రాక్షస జన్మ నుండి విముక్తుడై పూర్వపు జన్మ పొందుతాడు. మహారాజు శాపం తీరిపోతుంది అని ఋషి సూచించాడు. ముని మాటలను విన్న లలిత మహాభాగ్యంగా భావించింది. మునీశ్వరునికి నమస్కరించి వెళ్ళింది. చైత్ర శుక్ల ఏకాదశి రాగానే లలిత ఆ వ్రతమాచరించింది. కామదా ఏకాదశి వ్రతదీక్షలో ఆమె భగవన్నామం స్మరిస్తూ రాత్రికి జాగరణ చేసింది. దీపారాధన చేసి భగవంతుని గుణాలను, లీలలను, కథను చక్కగా పాడింది. ద్వాదశి దినాన ప్రాతకాలంలో భగవంతుణ్ణి చక్కగా పూజించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలిచ్చి మృష్టాన్న భోజనం తినిపించింది. వారందరికీ ప్రదక్షిణ చేసి అడుగడుగునా అశ్వమేధయాగం చేసిన ఫలాన్ని పొందింది. బ్రాహ్మణులందరి ముందు తాను ఆచరించిన కామదా ఏకాదశి వ్రతఫలాన్ని తన భర్తకు అర్పిస్తూ భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది. ప్రభూ, నేను చేసిన ఈ వ్రతం ద్వారా దక్కిన ఫలంతో నా పతిదేవుని శాపం తొలగి రాక్షస జన్మ నుండి విముక్తుడు కావాలి. నేను సమర్పించే ఈ వ్రతఫలం అతనికి చేరుకాక అని పలికింది. ఈ విధంగా లలిత ఏకాదశి వ్రతఫలాన్ని సమర్పిస్తూ ఉండగానే ఆమె పతిదేవుడు లలితుడు రాక్షస జన్మ నుండి బయటపడ్డాడు. తన పూర్వరూపం పొందాడు. అందమైన వస్త్రాభరణాలతో మనోహర స్వరూపంతో లలితుడు వచ్చి భార్య లలితను కలిశాడు. ఇద్దరి ఆనందానికి హద్దులు చెరిగిపోయాయి. కామదా ఏకాదశి వ్రత ప్రభావంతో ఆ జంట పుష్పక విమానంలో నేరుగా స్వర్గలోకానికి చేరింది.